శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంబటి రాంబాబు గారు మన అమరావతి జరిగిన ఇష్యూలో ఒక పోలీస్ కాలర్ పట్టుకోవటం, ఒక సీఏని కిందకి నెట్టడం. ఎందుకు వారికి పోలీసుల పట్ల ఏంటి పోలీసులు ఎప్పుడు కూడా ఏదో ఒక సాధారణ మనిషిని ట్రీట్ చేసినట్టే పొండి పొండి అని అంటున్నారు. ఏంటి అంబటి రాంబాబు గారి ఈ తీరుపై మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే ఇది ఎందుకిట్లా జరుగుతోంది అంటే, నా ఉద్దేశం అయితే 2019, 24 మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులనేవాళ్ళు ఒక బానిసలుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. సో, వాళ్ళకది అలవాటయిపోయింది. ఇవాళ పోలీసులు సక్రమంగా పనిచేస్తూ ఉంటే, ఓహో! వీళ్ళు పోలీసులు, వీళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి అనే ఒక జ్ఞానం రావట్లా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే, ఇంకా గతంలో లాగా సర్లే పోలీసయినా వీడు మన మనిషే అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరన్నట్టుగా గతంలో మీకు గుర్తుందో లేదో బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళిపోయారు. అవును. అసలు ఏంటది? బ్యారికేడ్లు ఎందుకు పెడతారు? సామాన్య జనం వచ్చి అక్కడ గొడవలు చేయకుండా, లేదు అపోజిషన్ ఎవరైనా సరే. ఇప్పుడు పోలీసులు ఉన్నప్పుడు పోలీసులకి ఒక కనీస మర్యాద అనేది మనం ఇవ్వాలిగా. వాళ్ళు ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మనకి కాపలా కాసేవాళ్ళు. ఈ వ్యవస్థకి ఒక కాపలాదారులు వాళ్ళు. అంటే మీకు అసలు గౌరవం లేదు మనుషులంటే. వ్యవస్థ అంటే గౌరవం లేదు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునే వాళ్ళ మీద మీకు గౌరవం లేదు. గౌరవం లేకుండా చేశారు మీరు. సో, ఇంకా అదే ధోరణిలో మీరు వెళ్తున్నారు. నిన్ననేం చేశారు ఆయన పెనుమాకలో ఈ అమరావతి రైతుల పేరు చెప్పి అమరావతి సిఆర్డిఏ పరిరక్షక కమిటీ ఏమిటో మరి నేను అదే చెప్పా, పరిరక్షకమా పరిభక్షకమా అని. సో వీళ్ళు ఏం చేశారు, దేనికి వెళ్ళారు అసలు అమరావతికి? ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు? వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? ప్రాబ్లం కూడా కాదు అసలు. ఇన్ వాట్ వే యు ఆర్ కనెక్టెడ్? ఎందుకంటే 2019, 24 మధ్యలో అమరావతి రైతులు 1631 రోజులు వాళ్ళు ధర్నా చేస్తే ఒక గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా చెప్పు కాలుతోటి ఏం చేశాడు? కొట్టాడా? పొట్ట మీద తన్నారా? వాళ్ళని ఏ రకంగా ఏడిపించారు? దుర్గ గుడికి వెళ్ళనివ్వకుండా, వాళ్ళకి అడుగడుగునా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి, అసలు పోలీసులు అక్కడ మార్చి చేశారు. అంటే బెటాలియన్స్ దింపేసి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి, ఇవాళ అమరావతి రెడీ అయిపోయేసరికి, అమరావతి రైతులు ఆనందంగా ఉండేసరికి, ఇప్పుడు కొత్తగా అమరావతి రైతుల తరఫు మీరేంటి పోరాటం చేస్తారు? దేనికి చేస్తారు? ఇప్పుడు మొత్తం అందరూ ఇచ్చారు భూములు. భూములు ఇవ్వని రైతుల్ని కొంతమందిని మీరు ఇవ్వకండి అని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేత కేసులు వేయించి, వాళ్ళు మొన్న వెళ్ళి కలిశారు కదా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు వాళ్ళ పని ఏమైంది? భూసేకరణ చట్టం తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు చచ్చినట్టు భూములు ఇవ్వాలి. గతంలో అయితే వాళ్ళకి భూమికి వాళ్ళకి డబల్ రేట్ వచ్చేది. వాళ్ళు అడిగిన చోట వాళ్ళకి ప్లాటో లేకపోతే వాళ్ళకి ఎలా కావాలంటే అలా ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు, భూసేకరణ చట్టం కింద వీళ్ళు ఇచ్చి తీరాలి. ఇచ్చాక ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అదే డబ్బు తీసుకోవాలి, అదే రేటు. వీళ్ళకి ఇంకేమీ ఇష్టాలు అయిష్టాలు ఉండవు. అది జరిగింది. జరిగాక ఇప్పుడు నిన్న వీళ్ళు కొత్తగా వచ్చి పెనుమాకల వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? రైతులు తిరగబడ్డారు. మీరు రావద్దు, గో బ్యాక్ అన్నారు వాళ్ళు. అంటే అక్కడ మీరు చూసారు ఎస్ఐని ఇట్లా తోసేశాడు ఆయన. అతను పడిపోయాడు కింద. ఒక కానిస్టేబుల్కి దెబ్బ తగిలి అతను ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు హాస్పిటల్లో. అంటే వీళ్ళకి ఎంత అహంకారం ఈ అంబటి రాంబాబుకి. కాపుని కాదంటాడు, నీ కాపుల వైపు కాదంటాడు. మరి నువ్వు కూడా పోనీ ముద్రగడ పద్మనాభరెడ్డి లాగా పేరు మార్చుకోవయ్యా మీ జగన్మోహన్ రెడ్డి కోసం. అంబటి రాంబాబు కాదు, రెడ్డి రాంబాబు అనో రాంబాబు రెడ్డి అనో ఏదో పెట్టుకుంటే సరి, గొడవ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అసలు ప్రేమ లేదు. ప్రతిదానికి కులం తీసుకొస్తారు, కాపు కులం అని. మళ్ళీ ఆ మధ్యన ఏంటి కాపు టైగర్ ఏదో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి పేరు, అంటే ఈయన అరెస్ట్ చేసినప్పుడు. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా పెట్టారు. నష్టమేమీ లేదు. ఈడ్చికెళ్ళాలి నన్ను అడిగితే. ఒకసారి తెలిసి రావాలి. ఇప్పుడు ఏదో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మనం చేసామని కాకుండా వీళ్ళు బుర్ర పెట్టి ఆలోచించి అసలు నేను ఎందుకు వెళ్ళాలి అమరావతి రైతుల దగ్గరికి, ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అనేది తెలియాలిగా వాళ్ళకి. అది లేకపోతే ఇలాగే అవుతుంది. అంటే ఏదో చెప్పాడు ఆయన, చేశాడు ఈయన. ఎందుకు వెళ్ళాడు ఏంటి అసలు, దీనివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి
నేను నష్టపోతానా లేదా అని ఆలోచించుకోవాలిగా. అదేది చేయకుండా వెళ్ళినందుకు ఇవాళ కేస్ ఫైల్ అయింది. సో, త్వరలో అతన్ని అరెస్ట్ చేయడం అయితే చేస్తారు.